ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయం కొరకు 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని తలహని నాగమణి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద గల చిట్టిమల్లి జగదీశ్వర్ కు 200 గజాల స్థలం, అతని తమ్ముడు పండరికి 200 గజాల స్థలం ఉందని, నా యొక్క తమ్ముడు చిట్టిమల్లి పండరి అతనికి సంబంధించిన 200 గజాల్లో అమర్ సాయి ఇంజనీరింగ్ షాప్ పెట్టుకుని నడిపించుకుంటున్నాడని, నాకు సంబంధించిన 200 గజాల స్థలంలో ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయం కొరకు 50,000 రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని, నాకు సంబంధించినటువంటి 200 గజాల స్థలానికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని, అందుకే అగ్రిమెంట్స్ రాసుకుని ఇవ్వడం జరిగిందని చిట్టిమల్లి జగదీశ్వర్ తెలిపారు. అనంతరం నాగమణి మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయం కొరకు చిట్టిమిల్లి జగదీశ్వర్ వద్ద 50,000 రూపాయలు ఇచ్చి 12 నెలల కొరకు అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని, ఈ సెటర్లోకి ఎవరైనా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు. కావాలని వస్తే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇది అగ్రిమెంట్ చేసుకున్నా. నేను 55,000 ఇచ్చిన అడ్వాన్సు. మళ్ళీ ఎవరైనా అడ్డుకున్నా ఏం చేసినా మంచిగా ఉంటుంది చెప్తున్నా. మళ్ళీ ఎవరు మీకు ఖర్చుని ఊపుకునే పరిస్థితి ఉండదు. నేను భయపడేటోళ్ళు ఎవరు కూడా ఉండరు. డబ్బులు ఇచ్చినాక ఎందుకు భయపడతాము? ఇక చూడండి, ఈ లెక్కలో కూడా మనసుకు పట్టాలి కదా. ఏదో తెలియని వాళ్ళని చెప్తున్నాము. ఇది గాలికి గడ్డపర ఎగిరేది కాదు, ఇది వాస్తవం మాట. ఇది జగదీష్ అన్నది. అన్నీ మనకే కావాలంటే కావు లేవు కాబట్టి 11 నెలలకు మేము ఇది రెండుకు తీసుకున్నామన్న. ఇది వాస్తవం మాట. డబ్బులు ఇచ్చేసి మాట్లాడి ముట్టేసి అగ్రిమెంట్ అయిపోయింది. పేపర్లు కూడా ఉన్నాయి. ఎవరు వచ్చినా మేము ఇక్కడ జరగం పనిచేయదు. మేము అవసరం అంటే మేము ఏమైనా వేసుకుంటాము, ఊసేసుకుంటాం, కట్ చేసుకుంటాము. వాళ్ళని ఇబ్బంది పెడితే మంచిగా ఉంది. చూడు, వీళ్ళ మట్టి కింద జొర్ర కొట్టడే నా ఉద్యమే. అది చెప్తున్నాను నేను ఖచ్చితంగా. ఈ ఛానల్ కానీ అందరికీ నా ఉద్యమ నమస్కారాలు. నేను రైతుల సంఘం నుండి తలారి నాగమణి. బాబుకు ఎంఆర్పీఎస్ బలరాము నేను కలిసి 55,000 అడ్వాన్స్ ఇచ్చినాము. మాకు ఇది ఆఫీస్ పెట్టుకుంటామని మేము మరీ చెప్పి మరి పేద కుటుంబాలకు పోషించడానికి మేము ఆఫీస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరు వచ్చి దౌర్జన్యం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదన్నా. మేము డబ్బులు ఇచ్చినాము. ఆయన కూడా పాలు ఉంటుంది. సొంతము తండ్రి పుట్టిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ దేవుని సాక్షిగా మేము డబ్బులు ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాం కిరాయికి. ఎవరు వచ్చి దౌర్జన్యం చేసినా ఇక్కడ ఏం సాగనియది. ఇది సాగనిచ్చే ఎవరు వచ్చినా ఎదుర్కొని గంపలు పోసుకొని పోవడమే. ఊకండేది లేదు, తగ్గేది లేదు. ఈ రైతుల సంఘం అంటే పిడికిడి ఎత్తినమంటే ఇది వెరైటీ ఉంటుంది. ఇదేం పిరికి బాంధవులు కాదు. మేము ఖచ్చితంగా తీసుకున్నాం కాబట్టి తీసుకున్నామని చెప్తున్నాం. జై హింద్. జగదీశ్వరు చాలా బాగా మా తమ్ముడు గారు ఈ 2 మడిలో మా ఇక్కడ 200 గదాలు ఉంది. 100 గదాలు నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. నాకు కావాలంటే కొట్లాడుతున్నాడు, ఇవ్వడం లేదు. నేను ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి కిరాయికి ఇచ్చిండు అనుకోవాలంటే నేనేం చేసినంటే ఇది ఇక్కడ మేము ఎంఆర్పీఎల్ ఆఫీస్కి నేను కూడా కిరాయికి ఇచ్చేసాను కాబట్టి మమ్మల్ని డీటెయిల్స్ అని మా దగ్గర ఉన్నాయి. లేదు, రిజిస్ట్రేషన్ పేపర్స్ 100 గదాలు ఆయనకు ఉన్నది, 100 గదాలు నాకు ఉన్నది. ఆయన 100 గదాలు వాడుకుంటుండే ఆల్రెడీ షాపు అమర్ సాయి ఇంజనీరింగ్. అది ఎందుకంటే నేను అది ఆబ్జెక్షన్ చేస్తే నాకు ఇవ్వడం లేదు. ఇక్కడ అందుకోసం నేను ఇది కబ్జాకు వచ్చిన. నా పేరు మీద ఉంది కాబట్టి నేను యూజ్ చేసుకోవడానికి వచ్చిన కాబట్టి ఇది ఎందుకంటే మాకు హక్కు ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను. దీని గురించి నేను మా తమ్ముడు ఆబ్జెక్షన్ చేస్తుంది కాబట్టి నేను ఎంఆర్పీఎల్ ఆఫీస్కు నేను కిరాయికి ఇచ్చాను. 55,000 కిరాయి 11 నెలలకు ఇచ్చినాను. 55,000 అడ్వాన్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. కానీ మా తమ్ముళ్ళకి సంబంధం లేదు.